శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. అర్ఘ్యము అంటే జలం. జలాన్ని మనం వినియోగించేటువంటి సమయ సందర్భాలను బట్టి వివిధ రకాలుగా పలుకుతూ ఉంటాం. మనం నిర్వహించేటువంటి నిత్య పూజల్లో మన పాదాలను శుభ్రపరచుకునేందుకు ఇచ్చేటువంటి నీటిని పాద్యము అని సంబోధిస్తూ ఉంటాం. అలాగే చేతులను శుభ్రపరచుకునేందుకు ఇచ్చేటువంటి నీటిని అర్ఘ్యము అని, దేవాలయంలో దేవుని ఎదుట మనకిచ్చే జలాన్ని తీర్థము అని, సంకల్పం చెప్పే ముందుగా కేశవాది నామాలు కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ ఇలా చెప్తూ చేతిలో నీటిని నోటి ద్వారా లోనికి తీసుకోవడాన్ని ఆచమనమని సంబోధిస్తూ ఉంటాం. షోడశోపచారాల్లో వినియోగించే నీటిని శుద్ధోదక స్నానం అంటాం. సూర్యభగవానుడికి అభిముఖంగా నిల్చొని సూర్యుని చూస్తూ ఇచ్చేటువంటి జలాన్ని అర్ఘ్యమని అంటాం. సప్తా స్వర్ధమారూఢం ప్రచండం కశ్యపాత్వజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సప్తాశ్వరథమారూఢం అంటే 7 గుర్రాలు అమర్చినటువంటి రథాన్ని అధిరోహించాడని అందరూ భావిస్తారు. ఆయన రథానికి ఒకే ఒక చక్రం, ఒకే ఒక గుర్రం ఉంటుంది. ఆ రథం నేరుగా నిటారుగా ప్రయాణం చేయదు. వృత్తాకారంలో తన చుట్టూ తాను తిరుగుతూ ఉండటం వలన ఆ వేగానికి సూర్యకిరణాల ప్రభావంతో 7 రంగులుగాను 7 గుర్రాలుగాను భ్రమిస్తాయి. రథానికి వినియోగించేటువంటి గుర్రం పేరు కూడా సప్తాశ్వ. ఈ సప్తాశ్వను నియోగించిన వారు కాబట్టి సప్తాస్వరథం అయింది. కశ్యపాత్మజం అంటే కశ్యప మహర్షి కుమారుడు. శ్వేతపద్మధరం దైవం అంటే తెల్లని పద్మములను ధరించిన వాడైనటువంటి దైవ స్వరూపుడైనటువంటి సూర్య భగవానునికి ప్రణమిలుతున్నాను అని అర్థం. సూర్యుని రథసారథి అనూరుడు అంటే ఊరువులు తొడలు లేనివాడు అని అంటూ ఉంటాం. కానీ అనూరునికి వరప్రభావం వలన ఊరువులు బలీయం కాకుండా రథసారథ్యం అత్యంత చాకచక్యంగా చేస్తాడని అగ్రజుడైనటువంటి సూర్యుని వద్ద నియమితుడయ్యి. ఆదిత్యుడు అదితి కశ్యప మహర్షి యొక్క సంతానం. బ్రహ్మదేవుని మనుమడైనటువంటి కశ్యప మహర్షి దక్ష ప్రజాపతి కుమారులైనటువంటి 13 మందిని వివాహమాడాడు. వీరిలో అదితి వలన దేవతా గణము, దితి వలన దైత్యులు జన్మించారు. అదితికి జన్మించినటువంటి దేవతా గణములలో 12 ఆదిత్యులున్నారు. వీరిలో ఒక్క సూర్యునికే తల్లికి మారు పేరుగా అదితి పేరును సార్థక నామధేయంగా ఆదిత్యుడు అని నామకరణం చేశారు. ఈ ఆదిత్యుడు అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. నమస్కార ప్రియో భాస్కర. సూర్యుని రథానికి వినియోగించే 7 గుర్రాలు అనబడేటువంటి 7 సూర్యకిరణాలే 7 గ్రహములు. అవి రవి ఒకటో కిరణం రవి, హరికేశ, 2 చంద్ర శుషుమ్న, 3 కుజ ఉదంబసు, 4 బుధ విశ్వకర్మ, 5 గురు ఉదావసు, 6 శుక్ర విశ్వయశస్సు, 7 శని సుల. సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇచ్చినందున కలిగేటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సప్తవహ ప్రియత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితోదేవ గృహానర్ఘ్యం దివాకర. ఈ జన్మలో చేసినటువంటి పాపములు, జన్మాంతరాలలో చేసినటువంటి పాపములు, మనస్సుతో చేసినటువంటి పాపములు, మాట్లాడే మాటల్లో వచ్చినటువంటి పాపములు, మన శరీరంతో చేసినటువంటి పాపములు, మనస్సుకు తెలియజేసినటువంటి పాపములు, మనస్సుకు తెలిసి చేసినటువంటి పాపములు, మనకు తెలియక చేసినటువంటి పాపములు, ఈ విధంగా 7 విధాలైనటువంటి పాపములను పోగొట్టేటువంటి శక్తి ఈ అర్ఘ్యప్రదానం వల్ల